మాజీ మంత్రి జోగి రమేష్ ని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పరామర్శించారు. టీడీపీ నేతల దాడిలో ధ్వంసమైన ఇంటిని పరిశీలించారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులతో ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని ఆయన విమర్శించారు. బ్రిటిష్ కాలంలో కూడా ఇటువంటి దాడులు జరగలేదన్నారు. ఇలాంటి దారుణమైన సంస్కృతి ఇప్పటి వరకు చూడలేదన్నారు. మంత్రిగా పనిచేసినటువంటి జోగి రమేష్ గారి అక్రమ అరెస్టు నేపథ్యం, ఆ తర్వాత ఆయన ఇంటి మీద దాడి చేసి ఎన్నడూ లేనటువంటి ఒక విష సంస్కృతి, పెట్రోల్ బాంబులు, యాసిడ్ బాంబులు లాంటివి వేసి ఆ ఇంటి మీద దాడి చేయడం, మహిళల్ని భయభ్రాంతులు చేయడం, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళని భయభ్రాంతులకు గురి చేయడం అనేటువంటిది బహుశా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా మనము ఊహించినటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఈరోజు కనిపిస్తున్నాయి. అంటే జోగి రమేష్ గారు అనేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అత్యంత విశ్వాసం కలిగినటువంటి వాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేరే విధేయుడు. ఖచ్చితంగా ఈరోజు మేము అందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి బీఫారంతో శాసనసభ్యులు అయ్యాం. ఆయన యొక్క ఆదరణతో ఈ రాష్ట్రానికి మంత్రులుగా సేవలు అందించేటువంటి అవకాశం కల్పించాడు.